పెద్ది సినిమా నుంచి చిక్రీ చిక్రీ సాంగ్ ఓన్లీ ఇది నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అదేవిధంగా వరల్డ్ వైడ్గా అనే విధంగా ఈ సాంగ్ యొక్క హవా నడుస్తుంది. అంటే ఈ సాంగ్ యొక్క మీనింగ్ తెలియకున్నా కూడా స్టెప్స్కి అడిక్ట్ అయ్యి చాలామంది కూడా రీల్స్ చేస్తూ ఉన్నారు. ఇప్పటి కూడా ఇంకా ట్రెండింగ్ నెంబర్ 1లో చిక్రీ సాంగ్ ఉంది. సో మరి ఈ సాంగ్ తీయడానికి టీం అంతా కలిసి ఎంత కష్టపడ్డారు అనే విధంగా ఒక మేకింగ్ వీడియోని మాత్రం వదిలారు. సో అది చూస్తూ ఉంటే ఖచ్చితంగా అరే ఇంత కష్టపడతారా ఒక సాంగ్ వెనకాల కానీ ఒక సినిమా వెనకాల కానీ అని చెప్పేసి అందరికి కూడా వాళ్ళ కష్టం అర్థమయ్యే విధంగా ఉంది అంటున్నారు. సో అది చూసిన తర్వాత టీము ఎంత కష్టపడింది అంటే ఏం చెప్తారు? సో ఖచ్చితంగా ఒక సాంగ్ మనం చూసినా ఒక ఫైట్ మనం చూసినా ఊరికే ట్రాల్స్ చేస్తాం లేదంటే బాగుందని ఊరుకుంటాం. కానీ దాని వెనకమాల ఎంత కష్టం ఉంటుందంటే అదే ఫిల్మ్ మేకర్స్కి తెలుస్తుంది అనమాట. అయితే తాజాగా చిక్రీ చిక్రీ అనే సాంగ్ అయితే దేశాన్ని ఊపేస్తుంది. సో మన దేశం దాటి బయట వేరే వేరే కంట్రీస్లో కూడా చేస్తున్నారు అనమాట. దానికి రీల్స్ షార్ట్స్ ఏవైతే ఉంటాయో సో చాలా ఫేమస్ అయిపోయిందని చెప్పొచ్చు ఆ సాంగ్. సో మరి అలాంటి ఒక సాంగ్ అందరూ స్టెప్ కంపోజ్ చేస్తున్న సాంగ్ దానికోసం మూవీ టీం ఎంత కష్టపడ్డారని ఒక మేకింగ్ వీడియో అయితే వదిలారనమాట. సో దాంట్లో దాదాపు 45 నిమిషాలు వాళ్ళు ట్రెక్కింగ్ చేసి పూణేలో లొకేషన్స్లోకి వెళ్ళి తీశారనమాట. అక్కడ కొండపైకి వెళ్ళి అక్కడ స్టెప్ వేస్తారు. సో ఆ స్టెప్ మనం చూస్తే ఫ్రేమ్లో ఒక 20 మంది 25 మంది కనిపిస్తారు. కానీ సో చుట్టూ దాదాపు ఒక 100 మంది దాకా ఉంటారు. టెక్నీషియన్లు లైట్ మ్యాన్ అందరూ కూడా సెట్స్ చేసేవాళ్ళు. సో వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి అందరూ అక్కడ పిక్చరైజేషన్ చేసుకుని అంటే అందరూ కొండ ఎక్కాల్సిందే ఖచ్చితంగా ఒక ట్రెక్కింగ్ లాగా కొండ ఎక్కి దిగి మళ్ళీ దిగేదారిలో ఏమైనా ప్రమాదాలు జరగచ్చు, వాళ్ళ కాళ్ళకి ఏమైనా వేరే వేరే పాములు లాంటివి ఉంటాయి లేదంటే వేరే యానిమల్స్ వస్తూ ఉంటాయి. సో మరి అక్కడ ఏదైనా ఉండొచ్చు, ఏదైనా జరగచ్చు. మరి అట్లాంటి వాటి నుంచి వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళి షూట్ చేసుకుని వచ్చారు. ఎందుకంటే ఆ ఆడియన్స్కి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి. సో ఈ రోజుల్లో ఏంటంటే చాలామంది ఏఐ టెక్నాలజీతో ఏదో చేసేస్తున్నారు, లేదంటే విఎఫ్ఎక్స్ ఉంది కదా చేసేస్తున్నారు, ఆ గ్రీన్ మ్యాట్లు పెట్టి చేసేస్తూ ఉన్నారు. కానీ బుచ్చిబాబు గారు ఏంటంటే అలా కాకుండా న్యాచురల్గా తీయాలి, ఒక మంచి లొకేషన్స్ అన్నీ ఆయన ఒక విజన్లో ఉన్నాయి. సో ఇక్కడ తీయాలి ఈ ప్రాంతంలో తీస్తే బాగుంటుంది. ఆయన ఊహలో అంత మంచి విజువల్స్ తీసుకొచ్చారనమాట. సో రియల్ లొకేషన్స్కి వెళ్ళి అక్కడ హీరో గారిని పెట్టి షూట్ చేసి చాలా ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నారు. మరి వాళ్ళు ఆ కొండ ఎక్కడానికే దాదాపు 45 నిమిషాలు పట్టింది, మళ్ళీ దిగడానికి 45 నిమిషాలు అట్లా పట్టిందనమాట. సో వచ్చే దారిలో వాళ్ళు మాట్లాడుకుంటూ రామ్ చరణ్ గారు ఆయన్ని తల జాగ్రత్త పడిపోతామని చెప్పి ఆయన మాట్లాడతాం. తల అని ఎందుకన్నారంటే బుచ్చిబాబు గారిని ఫ్యాన్స్ అందరూ కూడా తల అంటున్నారు అనమాట. బయట ఆయన ఒక మంచి హిట్ ఇవ్వబోతున్నారు రామ్ చరణ్ గారికి అని చెప్పి. సో తల అని చెప్పి పొగుడుతున్నారు ఆయన్ని. అదే హీరో గారి దృష్టికి వెళ్ళిందనమాట. సో ఆయన అక్కడ మేకింగ్లోనే తల జాగ్రత్త పడిపోతాం అని చెప్పి అలా సరదాగా అంటూ ఉన్నారు. మళ్ళీ బుచ్చిబాబు గారు కూడా సార్ నేను చిరుత సినిమా పాటలు అప్పట్లో 2 సార్లు 3 సార్లు వేయించుకునే వాళ్ళం థియేటర్లో మేము చూస్తానికి. సో అలాంటిది నేను ఈరోజు మిమ్మల్ని డైరెక్ట్ చేస్తున్నాను, మీతో సాంగ్ చేస్తున్నాను, చాలా అదొక రకమైన మంచి అద్భుతమైన ఫీలింగ్లో ఉన్నాను సార్ అని చెప్పి ఆయనకు థ్యాంక్ యూ కూడా చెప్పారనమాట. సో ఎందుకంటే బుచ్చిబాబు గారికి ఇది 2వ సినిమా, చాలా అద్భుతంగా తీస్తున్నట్లుగా అయితే ఆయన కనపడుతుంది. ఆల్రెడీ ఉప్పెనతో నేషనల్ అవార్డు కొట్టారు ఆయన. సో మరి ఈ సినిమాతో ఇంకెలాంటి రికార్డ్స్ వస్తాయి, మరి బాక్స్ ఆఫీస్ పరంగా ఎన్ని వండర్స్ చేస్తుంది అనేది మార్చిలో చూడాల్సిందే.